హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కింగ్ ఆఫ్ కాన్సెప్ట్. మన ఛానల్లో కరెంట్ అఫైర్స్, జీకే మరియు ఇంగ్లీష్కి సంబంధించిన అన్ని వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయి. మన ఛానల్లో పోస్ట్ చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ మీకు ఏ విధమైన వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చిన్న అంశాన్ని చూద్దాం. అది రామ్సార్ సైట్స్. రామ్సార్ సైట్స్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని అరుణాచల్ ప్రదేశ్లోని రీసెంట్గా ఆగస్టు 3, 2026న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని లోహిత్ అనేటువంటి జిల్లాలో గల గ్లాస్ సరస్సును రామ్సార్ సైట్ కింద గుర్తించారు. అయితే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గుర్తించినటువంటి ఈ లోహిత్ జిల్లాలో గల గ్లాస్ సరస్సుని రామ్సార్ సైట్ అని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ తను ఒక ప్రకటనను వెలువరించారు. ఆ ప్రకటనలో ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో లోహిత్లోని గ్లాసర్స్ రామ్సార్ సైట్స్ లోకి జాయిన్ చేస్తామనేటువంటి అంశాన్ని వీరు మనకు వెలువరించారు. అయితే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ గ్లాసర్స్ తో భారతదేశంలో రామ్సార్ సైట్స్ 101కి చేరాయి. 101 రామ్సార్ సైట్స్ భారతదేశంలో ఉంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రామ్సార్ సైట్స్ సంఖ్య ఎంత అని మనల్ని ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రామ్సార్ సైట్స్ సంఖ్య 1 మాత్రమే. ఇక్కడ ఈ రామ్సార్ సైట్ గ్లాస్ సరస్సు ఎక్కడ ఉంది? ఈ గ్లాస్ సరస్సు హిమాలయాలలోని కమ్లాంగ్ టైగర్ రిజర్వ్ వన్యప్రాణి సంరక్షణ ప్రాంతానికి వన్యప్రాణి సంరక్షణ ప్రాంతంలో సముద్ర మట్టానికి 1160 మీటర్ల ఎత్తులో ఈ సరస్సు అనేది ఉంది. ఈ సరస్సు మంచినీటి సరస్సు. గ్లాస్ సరస్సు మంచినీటి సరస్సు. ఇప్పుడు ఈ రామ్సార్ సైట్స్ లో 150 జాతుల వృక్షాలు ఉన్నాయి మరియు 49 రకాల పుష్పించే మొక్కలు ఉన్నాయి. 150 జాతుల వృక్షాలు మరియు 49 రకాల పుష్పించే మొక్కలు ఉన్నాయి. అయితే ఈ గ్లాస్ సరస్సు ఈ రామ్సార్ సైట్స్ లో మనకు అంతరించిపోయే వన్యప్రాణులు ఏమున్నాయంటే వైట్ బెల్లీ హెరాన్, మరియు క్లౌడ్ లిపర్డ్ అనేటువంటి అంతరించిపోయే వన్యప్రాణులు మన ఈ గ్లాస్ సరస్సు రామ్సార్ సైట్స్ ప్రాంతంలో జీవిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు రామ్సార్ సైట్స్ అంటే ఏంటనే అంశాన్ని మనం ముందుగా చూడాలి. అసలు రామ్సార్ సైట్స్ అంటే చిత్తడి నేలలు. ఈ చిత్తడి నేలల పరిరక్షణ కోసం ఇరాన్లోని రామ్సార్ అనేటువంటి ప్రదేశంలో 1971 సంవత్సరంలో ఒక ఒప్పందం జరుగుతుంది.
ఈ ఒప్పందం జరిగి 1975 సంవత్సరంలో ఈ ఒప్పందాన్ని ఆమోదింపజేస్తారు. ఈ రామ్సార్ ఒప్పందంలో భారతదేశం 1982 సంవత్సరంలో భారత్ చేరుతుంది. సభ్య దేశంగా భారతదేశం 1982లో చేరుతుంది. అయితే ఇప్పుడు మొత్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో రామ్సార్ సభ్య దేశాల సంఖ్య 172 సభ్య దేశాలు ఉన్నాయి. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో మనల్ని ఏదైనా క్వశ్చన్ అడగాలి అంటే రామ్సార్ సైట్స్ అంటే ఏంటి అని అడుగుతాడు. రామ్సార్ సైట్స్ అంటే చిత్తడి నేలలు. ఈ చిత్తడి నేలల పరిరక్షణ కోసం ఇరాన్లోని రామ్సార్ అనేటువంటి ప్రదేశంలో 1971 సంవత్సరంలో ఒక ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందాన్ని రామ్సార్ ఒప్పందం అంటారు. ఈ ఒప్పందం 1975 సంవత్సరంలో ఆమోదించబడుతుంది. ఆమోదించిన తర్వాత 1982 సంవత్సరంలో ఈ రామ్సార్ సభ్య దేశంగా భారత్ జాయిన్ అయితే మొత్తంగా సభ్య దేశాల సంఖ్య 172గా ఉన్నాయి. అయితే మన దేశంలో అత్యధికంగా రామ్సార్ సైట్స్ ను కలిగి ఉన్న రాష్ట్రం ఏది అనే ప్రశ్న మనను అడిగే అవకాశం ఉంది కాబట్టి తమిళనాడు రాష్ట్రంలో అత్యధికంగా రామ్సార్ సైట్స్ ను కలిగి ఉన్న రాష్ట్రంగా మనం చెప్పుకుంటాం. అందులో రామ్సార్ సైట్స్ కలిగి ఉన్నాయంటే 20 రామ్సార్ సైట్స్ తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. మరియు ఉత్తరప్రదేశ్లో 13 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనల్ని ఇంకా అడగాలని ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రామ్సార్ సైట్స్ ఎన్నైనా ఉన్నాయా అని అడగొచ్చు. అడిగితే రామ్సార్ సైట్స్ ఆంధ్రప్రదేశ్లో కేవలం మనకు ఒక రామ్సార్ సైట్ కలిగి ఉంది. అది కొల్లేరు సరస్సు. ఇక్కడ మన అంశాన్ని లింక్ చేసుకోవాలంటే ఇక్కడ గ్లాస్ సరస్సు, ఇది కొల్లేరు సరస్సు, ఇది మంచినీటి సరస్సే. ఇక్కడ గ్లాస్ సరస్సు కూడా మంచినీటి సరస్సే. అడగాల్సిన అంశం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రామ్సార్ సైట్స్ సంఖ్య ఎంత అని అడగవచ్చు. అడిగితే 1, అది గ్లాస్ సరస్సు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రామ్సార్ సైట్స్ ఎన్ని అంటే 1, అది కొల్లేరు సరస్సు. అత్యధికంగా రామ్సార్ సైట్స్ ను కలిగి ఉన్న రాష్ట్రం తమిళనాడు 20. రెండవ అత్యధికంగా రామ్సార్ సైట్స్ కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ 13. ఇక్కడ ఫిబ్రవరి 2వ తేదీన దీన్ని రామ్సార్ సైట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ దీన్ని చిత్తడి నేల దినోత్సవంగా జరుపుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది రామ్సార్ సైట్స్ గురించి ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. మన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ గ్లాస్ సరస్సును రీసెంట్ గా మనకు రామ్సార్ సైట్స్ లో చేర్చారు. ఎవరు చేర్చారు అంటే ఎవరు ప్రకటించారంటే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ఎవరు అని అడిగితే భూపేంద్ర యాదవ్. ఇప్పుడు ఈ గ్లాస్ సరస్సు ఎన్ని మీటర్ల సముద్ర మట్టం నుంచి 1168 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ 150 జాతులు వృక్షాలు ఉన్నాయి. అందులో 40 రకాలు పుష్పించే మొక్కలు ఉన్నాయి. ఇక్కడ అంతరించిపోయే జంతువుల్లో వేటిని తీసుకోవాలంటే వైట్ బెల్లీ హెరాన్ మరియు క్లౌడ్ లిపర్డ్ ఈ రెండు జంతువుల పేర్లనిచ్చి వీటిని ఏ రాష్ట్రంలో అంతరించిపోయే జంతువుల జాబితాలో ప్రస్తుతం గుర్తించారు అని అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం గ్లాస్ సరస్సు అది మనకు రామ్సార్ సైట్స్ లో చేర్చారు. ఇప్పుడు ఇరాన్లోని 1975లో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. 1975లో ఆమోదించబడింది. ఆ ఒప్పందం అనేది 1982లో భారత్ చేరింది. 172 సభ్య దేశాలు ఈ రామ్సార్ సభ్య దేశాలుగా ఇక్కడ నమోదు చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇది టోటల్ ఇన్ఫర్మేషన్. మన ఛానల్లో ఈ విధమైన వీడియోస్ అన్ని పోస్ట్ చేయబడతాయి. ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా తీసుకొని దాన్ని మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటూ దాన్ని కరెంట్ అఫైర్కి లింక్ చేసుకొని ఈ టాపిక్స్ అన్ని మన ఛానల్లో ఈ విధంగా నేర్పబడతాయి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్లో పోస్ట్ చేసే వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏ విధమైనటువంటి వీడియోస్ కావాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ విధంగా నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్.